డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD సినిమా సూపర్ టాక్తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు తీసుకువస్తోంది సినిమా. ఈ సినిమా గురువారం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో దూసుకువెళ్తోంది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కలియుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి నాగశ్విన్ అదిరిపోయే చిత్రాన్ని తీశాడని అంటున్నారు. ఈ సినిమా 15 రోజులకి ఎంత వసూళ్లు వచ్చాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కల్కి ప్రపంచం మొదలైంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కల్కి రికార్డులు బద్దలు కొడుతోంది. సౌత్లో కూడా, నార్త్లో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది కల్కి. యుగాంతానికి, మహాభారతానికి లింక్ పెట్టి మహావిష్ణువు 10వ అవతారం కల్కి కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. కల్కి విడుదల తర్వాత మహాభారతం, దానిలోని పాత్రలపై నెట్టింటి ఆసక్తికర చర్చ సాగుతోంది. కల్కి సినిమా అరుదైన రికార్డులే సాధించింది. విడుదలైన 4 రోజులకే 500 కోట్లు దాటి 555 కోట్ల రికార్డు మార్కుని నమోదు చేసింది. ఇక 5వ రోజు, 6వ రోజు కలిపి సుమారు 600 కోట్ల రూపాయలు, 7వ రోజుతో 710 కోట్ల రూపాయలు దాటింది. 9వ రోజు, 11వ రోజు సుమారు 60 కోట్లు తీసుకువచ్చింది. మొత్తానికి 15 రోజులకి కలిపి సరికొత్త మార్క్ రికార్డుని క్రియేట్ చేసింది. 1002 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది కల్కి. 15 రోజుల్లో 1000 కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకుంది కల్కి సినిమా. సౌత్ నుంచి 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన సినిమాలు ప్రభాస్వే 2 ఉన్నాయి. బాహుబలి 2, అలాగే ఇప్పుడు కల్కి. ఈ 2 చిత్రాలు కూడా 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాయి. వీకెండ్లో సుమారు రోజుకి 60 కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చింది ఈ సినిమా. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఆ తర్వాత ఆయన నటించిన బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలు 100 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. ఇక 16వ రోజు అడ్వాన్స్ బుకింగ్ టికెట్ సేల్స్ కూడా 60 నుంచి 58% ఉన్నట్టు కనిపిస్తోంది. 4-5 వారాల వరకు ఈ సినిమాకి డోకా లేదంటున్నారు ఎనలిస్టులు. ఈ చిత్రాన్ని థియేటర్లో చూసేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు కాబట్టి వీకెండ్స్ మరింత మార్కెట్ పెరగచ్చు. అయితే భారతీయుడు 2 సినిమా నేడు రిలీజ్ అవ్వడంతో కొంతమేర థియేటర్ల కౌంట్ అయితే తగ్గే అవకాశం కనిపిస్తోంది. స్క్రీన్లు కూడా తగ్గే అవకాశం అయితే తెలియజేస్తున్నారు. కల్కి కలెక్షన్లు కొంతమేర సుమారు 15 నుంచి 18% మేర తగ్గే అవకాశం ఉందంటున్నారు కూడా అనలిస్టులు. తమిళనాడులో 41 కోట్లు తీసుకువచ్చింది. హిందీలో 182 కోట్లు, ఓవర్సీస్ 260 కోట్లు తీసుకువచ్చింది. మొత్తంగా 1000 కోట్ల మార్క్ అందుకుంది కల్కి సినిమా. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.